హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వన్స్ మోర్. ఈ రోజు అయితే స్టేర్ కేస్ టు హెవెన్ తీసుకొని వచ్చేసాం అనమాట. నాకు కూడా క్రేజీగా అనిపించింది చూసినాక. బట్ చూద్దాం రియల్ స్టేర్ కేస్ హెవెన్ కి అయితే తీసుకెళ్తాయో లేదో. అండ్ మన ఫ్రాంక్లిన్ అయితే మస్తు హ్యాపీగా ఉన్నాడు, గిటార్ మోగిస్తున్నాడు డైరెక్ట్ గా. సో చలో వెళ్ళిపోదాం అయితే వీడియోకి. లెట్స్ గెట్ ఇట్. నిజంగా అసలు స్టేర్ కేస్ హెవెన్ కి వెళ్తాయో లేదో అర్థమవుతలేదు, కానీ మొత్తానికి అయితే హెవెన్ మీది కంటే ఇంకెక్కువ ఉంది. చలో వెళ్ళిపోదాం ఇక్కడికి. అక్కడ ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ కూడా జరుగుతున్నది, అక్కడ కూడా వెళ్దాం మనం ఇది అయిపోయినాక. అండ్ ఆల్సో గైస్, మీరు ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి అయితే లైక్ చేసేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా రికమెండేషన్స్ ఉంటే పక్కాగా మీరు కామెంట్ అయితే చేయండి, నేను నెక్స్ట్ వీడియో అదే తీసుకొని వస్తాను. మొత్తానికైతే ఇంత దూరం అయితే వచ్చేసాం, ఇంత హైట్లో ఉన్నాం ఇప్పుడు. కానీ లాస్ శాంటోస్ మస్తు కనబడుతున్నాయి ఇటు నుంచి. హెలికాప్టర్ లెవెల్ అయితే వచ్చేసాం ఆ హైట్ అంతా. మొత్తానికైతే ఒక హైట్కి అయితే వచ్చేసాం అనమాట. కానీ మన ఫ్రాంక్లిన్ కాళ్ళు మొత్తం పట్టేసుకున్నాయట, కొద్దిసేపు ఆగి ఎక్కాలి అయితే. బట్ అక్కడ చూసినట్టయితే మొత్తం ఏం వ్యూ ఉన్నది గాయస్. ఇక్కడ నుంచి మొత్తం లాస్ శాంటోస్ ఒక లెవెల్లా కనబడుతున్నది. చలో వెళ్ళిపోదాం ఇంకా ముంగడికి. ఓరు నాయన, ఇంకెంత దూరం ఉందిరా నాయన, చాలా మీదికి ఉన్నట్టున్నది ఇది. నిజంగా స్టేర్ కేస్ హెవెన్కి అయితే వెళ్ళిపోతున్నది. ఊరి నాయన, ఎంత ఎక్కినా కూడా ఈ స్టేర్ కేస్ అసలు ఖతం అయితేనే లేదు. మీద ఏమున్నదో అది కూడా తెలియదు నాకు. మొత్తానికైతే మనం ఏరోప్లేన్ లెవెల్కి అయితే వచ్చేసాం అనమాట హైట్లో. ఇగో మీదికైతే వెళ్ళిపోతున్న ఏరోప్లేన్. మొత్తానికైతే ఇంతగా ఎక్కినాక వ్యూ అయితే ఇట్లున్నది. మొత్తం లాస్ శాంటోస్ మనం మీదికి వెళ్ళి చూడొచ్చు ఇట్లా. కానీ కింద పడితే అంతే డ్యామేజ్ కూడా అవుతుంది, సో కేర్ఫుల్ ఎక్కాలి మనం. ఆ పక్కనకి వెళ్ళి అయితే హెలికాప్టర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. సరే గాయస్, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీద హెవెన్ ఉందా లేదంటే వట్టిదేనా? ఆబ్వియస్లీ హెవెన్ అయితే ఉండదు, సో ఆబ్వియస్లీ ఇంకేది ఉంటుందో అర్థం కాదు నాకు. సో వెళ్ళినాక అయితే చూద్దాం, వీడియో ఎండ్ వరకు అయితే ఉండండి. మిస్టరీ అన్లాక్ చేసుకోవాలి మనం. ఈ మండుటి ఎండలో ఎంతసేపు ఎక్కాలో అర్థం కావట్లేదు, మొత్తం దంచేస్తున్నది ఎండ అయితే. ఫ్రాంక్లిన్ కాళ్ళు అయితే మొత్తం ఇట్లా రాక్ అయిపోయినాయట. గైస్ ఇది చూడండి, ఇదైతే మొత్తం ఎయిర్లో ఫ్లోట్ అవుతున్నది. మొత్తానికైతే ఇంకొంచెం మీదకైతే వచ్చేసినాం, కానీ ఇంకా చాలా దూరం ఉన్నది. లిటరలీ హెవెన్కి అయితే వెళ్ళిపోతున్నది ఇది. గైస్ మొత్తానికైతే కొంచెం దగ్గర అయితే వచ్చేసినాం. మీరు వెళ్తున్నట్టయితే చూడొచ్చు, ముంగడికి వెళ్ళి ఏరోప్లేన్ అయితే వెళ్ళిపోతున్నది. అంత హైట్లో ఉన్నాం అనమాట మనం. బట్ నాకు ఒకటి అర్థం కాదు, ఇంత పెద్ద స్టేర్ కేస్ ఎందుకు వేస్తారా నాయన? హెవెన్ మీదికి వెళ్ళిపోయినాక ఏముంటుందో ఉండదో మరి తెలియదు నాకు. సో మొత్తానికైతే ఒక దగ్గరకైతే వచ్చేస్తాం గాయస్. ఇక్కడైతే చెట్లు ఉన్నాయి, అసలు ఏమున్నాయో కూడా తెలియదు నాకు. ఇక్కడ పక్కనకి వెళ్ళి అయితే ఒక ప్రైవేట్ జెట్ అయితే వెళ్ళిపోతున్నది. సో ఇక్కడైతే ఒక పోలీసు ఉన్నాడు, ఇక్కడ ఎందుకున్నాడో కూడా తెలియదు నాకు. జస్ట్ 50% మోర్ అట. బట్ వీడిని చంపేద్దాము. మొత్తానికైతే ఆడు లేచిండు, కానీ నన్ను కొట్టాడు కావచ్చాడు, కానీ మనం కొడదాం. మొత్తానికి పని అయిపోయింది, మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా 50% ఉందట. ఏంట్రా నాయన, అసలు ఇంతమంది ఉన్నారు, మీదేమో జరుగుతున్నట్టున్నది. మరి హెవెనో మరి హెల్లో తెలియదు నాకు. కానీ మీరైతే లాస్ట్ వరకు అయితే ఉండండి చూడడానికి వీడియోలో ఏం జరుగుతుందో. మీదైతే ఎవరు ఉండరు. ఓ షిట్ గాయస్, కాప్స్ అయితే వచ్చేసారు అనమాట. సో కాప్స్ అయితే ఎంట పడుతున్నారు గాయస్, మనకు ఏదో ఒకటి చేయాలి మనం. నాకైతే హెవెన్ పోనీయకుండా వీళ్ళే ఆపుతున్నారు, బట్ ఈసారి నన్ను ఎవడు ఆపలేడు. మొత్తానికైతే 3 స్టార్స్ అయితేనే హెలికాప్టర్స్ వస్తాయి మళ్ళీ. బట్ అప్పట్లోగా మనం తొందరగా వెళ్ళిపోతాం మీదకి. కింద అయితే మొత్తం నా కోసం ఎత్తుకుతున్నారు, బట్ నేను వాళ్ళకైతే దొరక. బట్ ఒక ప్రాబ్లం ఉన్నది వీళ్ళతో, వీళ్ళని ఫస్ట్ అయితే చూసుకోవాలి. అలాగండి సావు సావు సావు. ఇంకెక్కడ ఉందిరా రే, కష్టం గాయస్. మనకైతే ఏడికెళ్ళి కొడుతురో కూడా అర్థమవుతలేదు నాకు. బట్ చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్నది. మొత్తానికైతే వాడిని చంపేసినాం. బట్ ఇంకొక హెలికాప్టర్ పక్కా వస్తుంది మన దగ్గరికి, వచ్చేసింది జట్టులోగానే. కానీ మనం కవర్లు ఉండాలి గాయస్, మీదకి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. స్నైపర్ యూజ్ చేద్దాం గాయస్, ఇట్లయితే బాగా కష్టం. వన్ డౌన్, ఇంకొకడైతే ఉన్నాడు, వాడు కూడా అయిపోయాడు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం మీదకైతే. అసలు ఏడికెళ్ళి కొడుతున్నారా నన్ను? అరే ఓకే, మీదనే ఉన్నాడు కదరా ఏడు. వాడు కూడా అయిపోయాడు. అబ్బా ఎన్ని చాపర్లు వస్తారా నా దగ్గరికి?
ఆడైపోయాడు. ఇంకొకటి రండి రే. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా హెల్ కూతురమ్మ హెవెన్ కూతురం అర్థమవుతలేదు. వీళ్ళు చంపేస్తే ఇప్పుడు నేను హెల్కే పోతా. బట్ సర్ప్రైజింగ్లీ నేను చాలా సేపటి వరకు అయితే సర్వైవ్ అయినా. బట్ ఎక్కువసేపు అయితే కాలేను, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎక్కువ హైట్లు ఉంటే వాళ్ళు మనల్ని ట్రేస్ చేయలేరు. సో కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. షిట్ గాయ్స్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నో వరీస్, మళ్ళీ వద్దాం మనం. సో గైస్ మొత్తానికైతే మళ్ళీ అయితే వచ్చేసినాం మనం. కానీ ఈసారి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నాకైతే విసుగొచ్చేసింది ఎక్కి. అండ్ ఫ్రాంక్లిన్ గాడికి కూడా కాళ్ళు పట్టేసుకున్నాయట. లాస్ శాంటోస్ అయితే మస్తు కనబడుతుంది గాయస్. ఓషన్ చూసారా, మొత్తం బ్లూ కలర్ అయితే ఉన్నది. ఎంత ఎక్కినా ఇది ఖతం అవుతలేదు గాయస్. మొత్తానికైతే మేఘాల మీదకి అయితే వచ్చేసిన. కానీ లిటరలీ హెవెన్కి వెళ్తున్నట్టు అయితే అనిపిస్తున్నది. కానీ వ్యూ అయితే అదిరిపోయింది గాయస్. మొత్తానికైతే లాస్ శాంటోస్ ఒక లెవెల్లా కనబడుతున్నది. హైయెస్ట్ పీక్ కూడా కనబడుతున్నాయి ఇడికెళ్ళి. మొత్తానికైతే నేను చాలా దగ్గరకి అయితే వచ్చేసిన గాయస్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ అయితే వచ్చేసిన. బట్ మీది ఇంకేముందో నాకు ఇంకా తెలియదు. మీదైతే మనుషులు కూడా ఉండవచ్చు, బట్ ఒక ట్రాప్ కూడా కావచ్చు, చూడాలి. నా పక్కనకి వెళ్ళి అయితే ఒక జెట్ వెళ్ళిపోతున్నది. అండ్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉన్నది. క్లౌడ్స్, ఇంకా ఈ మౌంటైన్స్, లిటరలీ హెవెన్కి వచ్చిన ఫీలింగ్ వస్తున్నది. వావ్ గాయ్స్, వ్యూ అయితే మస్తున్నది. మొత్తం సన్నీ వెదర్. మొత్తానికైతే చాలా దగ్గరకి అయితే వచ్చేసాం గాయస్. హెవెన్కి వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. కానీ హెవెన్ హెలో మీదకి వెళ్ళినాక అర్థమవుతుంది. బట్ ఈ డిజైన్ చూస్తుంటే అసలు వియర్డ్గా ఉంది. ఎందుకు పెట్టారో కూడా తెలియదు నాకు. మీదైతే ఎవరు ఉన్నట్టు కనబడుతుంది గాయస్, నాకు అసలు తెలియదు. అక్కడ ఏదో 2 ఫిగర్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి. హోప్ఫుల్లీ ఇదైతే ట్రాప్ లాగా ఉండొద్దు. మొత్తానికైతే కంటైనర్స్ లాగా అయితే ఉన్నది. వీళ్ళు ఎవరో మనుషుల్లాగా ఉన్నారు గాయస్. గ్రీన్ కలర్ ఇంకా సూట్స్ వేసుకొని ఉన్నారు. వాళ్ళు బాడీ గార్డ్స్ లాగా అయితే ఉన్నారు. గన్స్ అయితే పట్టుకొని ఉన్నారు గాయస్. మరి ఎందుకో మరి. కిల్ ద ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు బాయ్స్? చలో కిల్ ద ఎనిమీస్ అన్నాక అయితే మొత్తం అందరిని చంపేద్దాం. వీళ్ళందరూ ఎనిమీస్ గాయస్. సో అయితే వీళ్ళని చంపేయాలి. అసలు వీళ్ళు ఇక్కడ మీద ఎందుకున్నా కూడా తెలియదు నాకు. ఒక పని చేద్దాం, గ్రానైడ్ వేసేద్దాం డైరెక్ట్. ఒరి అమ్మరే, ఇప్పుడే వచ్చిండ్రా ఆయన హేవెన్ అని చెప్పి మళ్ళీ హెల్కి వెళ్ళిపోతా. వీళ్ళైతే మొత్తానికి అటాక్ అయితే చేస్తలేరు మరి ఎందుకో. ఎనిమీస్ అయితే వెళ్ళిపోయారు గాయస్. ఇంకా మన కొత్త గెస్ట్లు కూడా వచ్చారు. కానీ ఫస్ట్ వీళ్ళని కూడా చంపేయాలి మనమా. షిట్ గాయస్. సో గైస్ మొత్తానికైతే అక్కడ హెవెన్ లేదు, హెల్ లేదు. అక్కడ ఎనిమీస్ ఉన్నారు అంతే. ఎనిమీస్ చంపేసాక కాప్స్ వచ్చారు. సో అక్కడ వరకే ఆ కంటైనర్స్ వే అయితే ఎండ్ అయిపోయింది. సో విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో గైస్. చలో దెన్, విల్ సీ యూ దెన్. అండ్ ఆల్సో మీరు కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. అండ్ ఆల్సో వీడియోకి అయితే లైక్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ దెన్, బాయ్ బాయ్.